పార్లమెంట్లో అసాధారణ పరిణామం చోటు చేసుకుంది. ఉభయ సభల నుంచి ఒకే రోజు 78 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. ఇందులో 33 మంది లోక్సభ ఎంపీలు కాగా 45 మంది రాజ్యసభ సభ్యులు. శీతాకాల సమావేశాల్లో ఇప్పటికే 14 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్లను ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ సెషన్లో సస్పెన్షన్కు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 92కు పెరిగింది. లోక్సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి విపక్షాలు. ఉభయ సభలో కార్యకలాపాలు అడ్డుకుంటున్నాయి. వెల్లోకి దూసుకెళ్లి హంగామా సృష్టిస్తూ ఉన్నారు కొందరు విపక్ష ఎంపీలు. ఈ నేపథ్యంలో సభ మర్యాదను భంగం కలిగిస్తున్నారంటూ కూడా విపక్ష సభ్యులను సస్పెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పార్లమెంట్లో భద్రతా వైఫల్యానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని గత 3 రోజుల నుంచి కూడా విపక్షాలు సభా కార్యక్రమాలను ముందుకు సాగనివ్వడం లేదు. దాంతో ఇటు లోక్సభ ఇటు రాజ్యసభలో కూడా పెద్ద సంఖ్యలో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు. రాజ్యసభలో 34 మంది ఎంపీలను కొద్దిసేపటి కిందటే సస్పెన్షన్ చేశారు. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ ఈ 34 మంది ఎంపీలను రాజ్యసభ సమావేశాలు ముగిసేంత వరకు కూడా వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. విపక్ష ఎంపీల ప్రవర్తన కూడా అందరికీ తల వంపులు తెచ్చే విధంగా ఉంది. సిగ్గుతో తల ఉద్దించుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించడం కూడా సంచలనం సృష్టించింది. మొత్తానికి పార్లమెంటు భద్రతా వైఫల్యం నేపథ్యంలో ఈ అంశంపైన కేంద్ర హోంమంత్రి సభకు వచ్చి సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. నిజానికి పార్లమెంటుకు అకౌంటబుల్గా గవర్నమెంట్ ఉండాలి, కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు దీనికి సంబంధించినటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రకటన చేసి తీరాల్సిందేనని విపక్ష ఎంపీలంతా కూడా ఈరోజు సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. రాజ్యసభలో కీలక ఎంపీలైనటువంటి కాంగ్రెస్ ఎంపీలు జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అలాగే తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కానీ, అలాగే డిఎంకే ఎంపీ కనిమొలి, వీరందరూ కూడా ఈరోజు సస్పెండ్ అయ్యారు. ఇటు లోక్సభలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. లోక్సభలో దాదాపు 33 మందిని ఈరోజు సస్పెండ్ చేశారు. సో మొత్తానికి గత వారం రోజుల నుంచి సస్పెన్షన్ వేటు పడినటువంటి వారి సంఖ్య దాదాపు 90 వరకు ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు కూడా పార్లమెంట్ చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేయలేదు. ప్రధానంగా దీన్ని ఇంత పెద్ద ఎత్తున భారీ ఎత్తున సస్పెండ్ చేయడం వెనుక ప్రధానమైనటువంటి కారణం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖచ్చితంగా ఈ అంశంపైన సమాధానం చెప్పాలని విపక్షాలు పదే పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో విపక్షాలను బుల్డోజర్ చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విపక్షాలన్నీ కూడా ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలంతా కూడా తీవ్రమైనటువంటి మాటల వేడిని రగిలించింది. ఏకంగా సస్పెన్షన్ వేటు వరకు వెళ్ళింది. అసాధారణమైనటువంటి పరిణామంలో ఏకంగా 80 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేయడం మాత్రం పార్లమెంటు చరిత్రలోనే దాదాపు ఇది ఒక సరికొత్త రికార్డుగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వచ్చే ఫిబ్రవరిలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతున్నటువంటి నేపథ్యంలో చాలా కీలక బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకోవాల్సి ఉంది. నిజానికి లోక్సభలో సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్లకు సంబంధించినటువంటి స్థానంలో కొత్త బిల్లులను ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపైన చర్చను ప్రారంభించాల్సింది. కానీ ఈరోజు సభలో తీవ్రమైనటువంటి గందరగోళం విపక్ష సభ్యులు అందరూ కూడా సృష్టించారు. సో ఆ నేపథ్యంలో ఇటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను 2 సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సహా అనేక మంది విపక్ష పార్టీ ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు కూడా ఎంపీల వరకు కూడా పార్లమెంటుకు అటెండ్ కానటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.